హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఇప్పటివరకు ఏమి అడగలేదు కదా! ఇప్పుడైతే అడుగుతున్నాను. మీకు కొంచెం వీలైతే చేసి పెట్టండి. ఏం లేదండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కదా! మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. లైక్ కూడా బాగానే చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయన్నమాట. పండగ చాలా రోజులైతే ఉంది, కానీ ఇప్పుడే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మేము ప్రతి సంవత్సరం ద్వారకా తిరుమల కాలినడకతో వెళ్తామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి చాలామంది అయితే ట్రూప్గా వెళ్తారనమాట. వాళ్ళతో పాటు మేము, మా మరదలు, అదే మా మేనమామ కూతురు అని చెప్పాను కదా, మా చిన్న వదిన, మేమందరం కలిపి వెళ్తామన్నమాట నడిచి. వాయిస్ కొంచెం తేడాగా ఉందండి, ఎందుకనంటే ఇది క్లీనింగ్ చేసినప్పుడు నాకు డస్ట్ అలర్జీ ఉందనమాట. ఏదైనా చిన్నగా బూజు దులిపినా సరే డస్ట్ అనేది పట్టేస్తుంది. ఇక ఆ రోజు నైట్ మొత్తం నిద్ర ఉండదండి, ముక్కు చీదుకోవడమే పని అయిపోతుంది. జలుబు కానీ చేసిందంటే అది తొందరగా తగ్గదండి. కాకపోతే వీడియోస్ మరి లేట్ అయిపోతాయి కదా, వాయిస్ బాగోదు లేదని ఊరుకుంటే కొంచెం మీరే ఎలాగైనా అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇలా ద్వారకా తిరుమల నడిచి వెళ్ళడం అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి చాలామంది వెళ్తారండి. వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం అనేసి మా మరదలు అంటే సర్లే అని ఒప్పుకున్నాను. ఇక మీరు ముందు ఇదైతే చూడండి, నేను మీకు నెక్స్ట్ చిన్న తిరుపతి గురించి చెప్తాను. ఇదైతే పాము కోసం వేసిన వలండి. మా ఇంటికి పాము వస్తుందని వీడియోలో పెట్టాను కదా, నిజానికి ఆ వీడియోలో పెట్టిన పాము అయితే ఒక వారం రోజుల క్రితమే చనిపోయింది. మృగరాజు సినిమాలో ఒక సింహం చచ్చిపోతే ఇంకొక సింహం వచ్చినట్టు ఒక పాము చచ్చిపోతే ఇంకొక పాము వస్తుంది. నిజానికి అవైతే 2 పాములు అంటండి. మా వారికి కూడా తెలుసంట ఆ విషయం. ఆయన అయితే నాకు చెప్పలేదు, ఎందుకనంటే భయపడతానని. నాకు కొంచెం డౌట్గానే ఉంది. కాకపోతే ఈ నీడ ఉంది కదండి, చెట్ల నీడ వల్ల మాకేమన్నా కలర్స్ మారుతుందేమో అనుకున్నాను. ఒక్కొక్కసారి చూస్తుంటే పసుపు రంగులో కనబడుతుంది, ఒక్కొక్కసారి చూస్తుంటే ఎరుపు రంగులో కనబడుతుంది. ఇక నా కళ్ళే ఉన్న తేడా వచ్చినాయేమో అనుకున్నాను, కానీ ఇంతకీ అవి 2 అన్న సంగతి నాకు తెలీదు. ఇక రీసెంట్గా ఒక వారం క్రితం అయితే ఆ పాము చచ్చిపోయిందండి. నేను వీడియోలో పెట్టాను కదా, మీరు చూసారు తలుపు దగ్గర. ఆ పాము గోడ వైపు నెక్కుతుండగా వీడియో తీశానండి. అదైతే మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో, చూడకపోతే ఒకసారి చూడండి. ఇది కూడా రోజు డైలీ అలవాటు అయిపోయిందండి రావడము. ఇక మధ్యాహ్నం పూటలు అయితే వస్తుందన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, ఇక నేను ఒక్కదాన్ని. అలికిడి ఏమీ ఉండదు కదా, పిల్లలు ఉండి అలికిడిగా ఏమన్నా ఉంటుంటే పాము అస్సలు రాదండి. అలికిడి లేకపోవడం వల్ల ఇలా రోజు అనేది దిగిపోతుంది అనమాట. అది ఎలాగో వలలో పడి చచ్చిపోయింది కదా, ఇది కూడా అలాగే వలలో పడుతుందేమో అని చెప్పేసి ఆశతో మేము వేసాము. కానీ అది వేసిన తర్వాత నుంచి ఆ వల దగ్గరికి అస్సలు రావడం లేదండి. అది గిన్నెకోళ్ళు కూడా తెచ్చాం కదా, గిన్నెకోళ్ళ చుట్టూ కూడా తిరిగేది. అలాంటిది ఆ పక్కన తిరగకుండా వేరే చోటన తిరుగుతుంది. ఆ పాము మనకన్నా తెలివైందిలాగా ఉంది. ఇక ఇది నెల ముగ్గులు కాబట్టి నేను ఇలా డబుల్ గీతే వేసుకుంటానని చెప్పాను కదండి. మీరు ఒకసారి షార్ట్ వీడియోలో చూడకపోతే ఒకసారి చూడండి. నేను ఈ పండగ నెల మొత్తం ఇలా డబుల్ గీత వేసుకుంటానండి. ఈరోజు కొంచెం తొందరగా ఉండటం వల్ల ముగ్గు చాలా సింపుల్గా వేసాను. ఇక పనేమి లేకపోతే ముగ్గులతోనే నాకు గంట టైం పట్టేస్తుందండి. కాకపోతే నేను డబల్ గీత వేస్తాను కాబట్టి అరగంటలో అయ్యే ముగ్గు నాకు పావు గంటలో కల్లా అయిపోతుంది అనమాట. పండగ నెల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టమండి. మన ఇష్టం వచ్చినట్టు క్రియేటివిటీ మొత్తం బయటికి తీసేయవచ్చు. నాకు ఈ ముగ్గులు, మీకు కూడా ఇలాగే పండగ ముగ్గులు అంటే ఈ ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బట్టలు తడిపెట్టుకుందామని చెప్పేసి వేడి నీళ్ళు కాసాను కదండి, ఆ నీళ్ళు అయితే తెచ్చి బొంతలు మొత్తం తడిపేశాను అనమాట. దుప్పట్లు బొంతలు ఇలా వేడి నీళ్ళలో పెట్టుకుంటే కొంచెం ఒక దెబ్బ తక్కువ వేసినా, మన దగ్గర అసలే ఓపిక లేదు కదా, కొంచెం ఒక దెబ్బ తక్కువ వేసినా మురుకు అనేది బాగా వదులుతుంది అనమాట. నేనైతే వేడి నీళ్ళలోనే నానబెట్టుకుంటానండి. ఈ బొంతలు దుప్పట్లు మాత్రమే, మామూలు బట్టలు అయితే పెట్టను అనమాట. మా వారైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన్ని కానీ పిల్లల్ని కానీ ఫోన్లో అస్సలు వీడియో తీయొద్దన్నారండి. నేను కూడా దానికి ఒప్పుకునే ఉన్నాను. కానీ మనం ఊరుకోం కదా, ఏది చేయొద్దంటే అదే చేస్తాము. కొంచెం కొంచెంగా వీడియోస్ తెస్తుంటే ఆయన ఏమీ అంటలేదు అనమాట. అంటలేదు కదని నేను కూడా ఎలా వీడియోలో చూపించేస్తున్నాను. ఇక ఇంటి చుట్టూరు, ఇంట్లో క్లీన్ అయినప్పుడు ఇంటి చుట్టూరు కూడా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా. బెండకాయ మొక్కలు ఎండిపోయినాయి అని ఇక అవైతే కొట్టేశారనమాట. ఇక మాకు డబుల్ కెట్ మంచం తర్వాత ఈ 2 మంచాలు, ఇనప మంచాలు ఉన్నాయండి. మీకు వీడియోలో చూపించాను కదా. ఇక ఈ మంచాలను అయితే నేను వీటిని కూడా క్లీన్గా కడిగేసుకుంటాను. అన్నీ క్లీన్ చేసినప్పుడు ఈ మంచాలను వదిలేసాను అనుకోండి, నాకు అసలు నేనే కదా మంచం మీద పడుకునేది, ఇక నాకు అస్సలు నిద్ర పట్టదనమాట. మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఒక్క పని ఆగినా సరే నాకు ఎందుకో మనసు ఒప్పుకోదండి. ఓపిక లేకపోయినా నిదానంగా సాయంత్రం వరకు అయినా సరే ఆ పనిని అలా కంప్లీట్ చేయాల్సిందే. ఇక అన్నీ ఒకే రోజున పెట్టేసుకుంటానండి నేను. బట్టలు ఉతకడం కానీ, ఇల్లు దులపడం, ఇల్లు కడగడం, దానివల్ల కొంచెం ఒత్తిడి ఎక్కువైపోతుంది అనమాట పని. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజులో పని అయిపోతుంది కదా, అలా అయితే అని చెప్పేసి
నేను మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే చేసుకునేదాన్ని. ఒక్క రోజులోనే అన్ని పనులు చేసుకునేదాన్ని. ముందైతే బట్టలు ఉతికి ఆరేసేసామనుకోండి, అవి ఆరుతా ఉంటే మన పని అయిపోతుంది. అలా కాకుండా రోజుకి ఒక పని చేసుకుంటే అవుతుంది కదా అని చాలామంది అంటూ ఉంటారు. నాకైతే అస్సలు నచ్చదండి. అన్ని పనులు ఒకే రోజున అయిపోవాలి. ఇక ఇక్కడ సామానం కూడా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పెద్దిల్లు అయినా సరే నాకు సాయంత్రం 7 గంటలు అయిందండి ఇల్లు తుడవడానికి. ఎందుకనంటే పెద్దిల్లు కదా, దాన్ని దులుపుకొచ్చి తుడుచుకొచ్చే టయానికి సాయంత్రం 7 గంటలు అయిపోయిందనమాట. ఈలోపు మా పాప కూడా ఉంది కదండి, అందుకని నేను ఆదివారమే పెట్టానన్నమాట. మా పాప ఉంటే కొంచెం నాకు పనుల్లో హెల్ప్ అది చేస్తూ ఉంటుంది. ఉతికిన బట్టలు ఆరేయడం అని, ఇల్లు తుడవడం అని అలాంటి పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వైట్ బట్టలని చూసానంటే నేను బ్లూ కలరా వైట్ కలరా అనేటట్లు చేసేస్తానండి. నాకు బులుగంటే అంత కంపరం అనమాట. ఇలా వైట్ బట్టలకి బులుగు పెట్టుకుంటే భలే ఉంటుంది. కానీ మా వారికి అయితే అస్సలు నచ్చదండి. బులుగు పెట్టానంటే చాలు వైట్ కలరా బ్లూ కలరా అని అడుగుతారనమాట. ఇక నాకు ఎందుకన్నా వైట్ బట్టలు కనబడితే బ్లూ పెట్టేయాలి. అవి కొంచెం మాసిపోయినట్లు కనపడతాయి కదా, బ్లూ పెడితే కొంచెం నీట్గా ఉంటాయి అనమాట. మా వారికేమో అది నచ్చదు. నేను ఈ బట్టలన్నీ ఉతికేసిన తర్వాత చక్కగా ఆరేసుకొని ఇప్పుడైతే వంటగది దగ్గరికి వచ్చానండి. ముందు అసలు ఈ వంటగదిని చూస్తుంటే నాకు కొంచెం తలకాయ పోటు వచ్చేస్తుంది. ఎందుకనంటే నేను వంటగదిని చాలా నీట్గా పెట్టుకుంటానండి. మా హోమ్ టూర్ వీడియోలో చూసారు కదా మీరు, మా వంటగదిని చాలా నీట్గా ఉంటుంది. ఇది అలా ఫస్ట్ అయితే ఈ వంటగదిలోకి అడుగట్టలేకపోయానండి. అంత రోతగా ఉందనమాట. ముందు అద్దెకిచ్చిన వల్ల అలా చేశారంట. మరీ ఎంత రోతగా ఉన్న వంటగదిలో ఏం వంట చేసుకుంటాంలే అని కొంచెం ఆ పక్కన పెయింట్ అది వేసుకున్నానండి. అందుకనే కొంచెం ఈ మాత్రం అన్నా ఉంది. ఇక సున్నం తెచ్చి వేసుకుందామంటే మా వారు అన్నారు, మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కదా, ఇక సున్నాలు అవి ఎందుకులే అన్నారు. అయినా సరే నాకు ప్రాణం అప్పక ఇక కొంచెం లెక్కైనా ఇలా ఫస్ట్ ఎదర గుమ్మాలకి వేసాను కదండి, ఆ కలర్ ఉంటే ఇక ఆ కలర్ని కొంచెం వంటగదిలో వేసాను అనమాట. ఇంక ఈరోజు అయితే చేపల కూర అండి. మా అన్నయ్య మా పెద్ద అన్నయ్య లారీ డ్రైవర్ అని చెప్పాను కదా, చేపలు అయితే పంపించారనమాట, లైవ్ ఫిష్లు. ఇక చేపలను అయితే వండేసాను. అలా వండేసిన తర్వాత భోజనం కూడా తినేసామండి. భోజనం తిన్న తర్వాత మాత్రమే నేను ఈ పనిని స్టార్ట్ చేశాను అనమాట. ముందు బట్టలు ఉతికారేసిన తర్వాత వంట చేసేసి ఇక భోజనం కూడా చేసాము. ఎందుకనంటే ఆ చేతులు డస్ట్ పట్టిన చేతులతో భోజనం తినాలంటే తినలేం కదా. మళ్ళీ లోపు పిల్లలు కూడా ఆకలి అంటారు కదా. ఇక భోజనం పని కూడా అయిపోయిన తర్వాత నేను ఈ అంట్లన్నీ బయట వేసుకుని తోముకున్నానండి. ఈ పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు వల్ల ఇదంతా నీడగానే ఉంటుంది, పెద్ద ఎండని ఏం అనిపించదు. కాకపోతే సామాను ఆరాలంటే సాయంత్రం వరకు ఉంచాల్సిందే. ఎండ కొంచెం తక్కువగా ఉంది కదా, అసలే శీతాకాలం కదా, ఎండ అయితే సరిగ్గా రావడం లేదనమాట. ఇక మేము ద్వారకా తిరుమల వెళ్తామని చెప్పాను కదండి, అది ఈ నెలలో ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా, ఆ రోజున వెళ్తామండి. ఇక ఆ రోజుకి మేము అక్కడికి చేరుకోవాలంటే 2 రోజులు ప్రయాణం ఉంటుంది. ఇక్కడ నుంచి కైకలూరు నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలి కదా, 2 రోజులు సమయం పడుతుందండి. చాలామంది కైకలూరు వాళ్ళు ఒక రోజులో వెళ్ళిపోతున్నారు. అంటే నైట్ ఆగకుండా వెళ్ళిపోతారనమాట నడుచుకుంటూ. ఇదే వీళ్ళైతే నైట్ రెస్ట్ తీసుకుంటారండి. ఎక్కడన్నా గుడి కనబడితే గుడిలో పడుకుని మళ్ళీ పొద్దున్నే అంటే తెల్లవారుజామున లేచి మళ్ళీ నడక ప్రారంభిస్తారనమాట. వాళ్ళు ఊరు నుంచి వెళ్ళే వాళ్ళైతే కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళైతే ఒకే రోజు నడవలేరు కదా, అందులోనూ వీళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే బాగా కేరింగ్గా చూసుకుంటారండి. ఇక దానివల్ల మేము వాళ్ళతో పాటే ఎప్పుడు వెళ్తామన్నమాట. మా మరదలకైతే 7 సార్లు అయిపోయినాయండి. నేనైతే ఇది 5వ సారి అనమాట. మేము మామూలుగా ఒకసారి వెళ్ళొద్దాం అన్నట్లుగా వెళ్ళామండి. కానీ బాగానే ఉంది కదా వెళ్ళటం అని చెప్పేసి వెళ్ళిన తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు 7 సార్లు వస్తామని మొక్కేసుకున్నాము. మా మరదలకైతే అయిపోయింది, మొక్కు తీరిపోయిందండి ఈసారి వస్తే. నాకు మాత్రం ఇంకా నేను నెక్స్ట్ టైం 2 సార్లు వెళ్ళాలి. మళ్ళీ అలా నడిచి వచ్చిన తర్వాత కాళ్ళు కొంచెం వాపులు వచ్చి కొంచెం నడవలేం కదా, ఎలా అయినా పని చేసుకోలేమండి. ఇక అందుకని చెప్పేసి నేను డీప్ క్లీనింగ్ మొత్తం ఇప్పుడే చేసేసుకుంటాను. ప్రతి సంవత్సరం ఇలాగే చేసేసుకుంటానండి. వచ్చిన తర్వాత ఇక పండగ దగ్గరలో ఉన్నప్పుడు మామూలుగా కడిగేసుకుంటే సరిపోతుంది కదా, ఇక డీప్ క్లీనింగ్ అయితే అవసరం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని మన పెద్దవాళ్ళు చెప్పారు కదండి, అలాగే నేను ఓపిక ఉండంగానే పని చేసేసుకుంటున్నాను. ఎందుకనంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఒక సంవత్సరం అయితే బాగా ఇబ్బంది పడిపోయానండి. మా వారైతే కొత్త చెప్పులు కొనిచ్చారనమాట. నేనైతే బేసిక్గా చెప్పులు వేసుకెళ్ళలేదు ఫస్ట్ టైము, మామూలుగానే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. బాగానే ఉంది కదా అని అనుకున్నానండి. మా వారు ఏం చేశారంటే చెప్పులు వేసుకెళ్ళాలి లేకపోతే కాళ్ళు అయ్యి పుండ్లు పడిపోతాయి,
ఈసారికి చెప్పులు వేసుకెళ్ళని కొత్త చెప్పులు మరీ కొనిచ్చారనమాట. ఇక ఆ చెప్పులు వేసుకెళ్ళిన దెబ్బకి నాకు కాళ్ళన్నీ కొట్టుకుపోయినాయండి. కాళ్ళు కొత్త చెప్పులు తినేస్తాయి కదా, అలా తినేసినాయి పాదాల దగ్గర. ఇక నరకం చూశానండి. 2 రోజులైతే కాళ్ళు వాసిపోయినాయి. నడవడానికి కాళ్ళు కిందెట్టడానికి కూడా అవ్వలేదు. ఇక ఆ సంవత్సరం పండగ కూడా సరిగ్గా చేసుకోలేదండి మేము. ఆ దెబ్బతో ఇక నేను చెప్పులు వేసుకోవడం మానేశాను. చెప్పులు అనేది వేసుకెళ్ళట్లేదు. ఫస్ట్ టైం వేసుకెళ్ళలేదు, వద్దంటే మా వారు వినలేదు. ఇక నేను వేసుకెళ్ళిన తర్వాత నరకం చూశాను. ఇక అప్పటి నుంచి నేను సాక్సులు మాత్రమే వేసుకెళ్తామండి. సాక్సులు అయితే మనకి 2 జతలు పెట్టుకోవాలన్నమాట. సగం దూరం వెళ్ళిన తర్వాత అరిగిపోతాయి. మళ్ళీ తర్వాత కొత్త సాక్సులు తీసి తగిలించుకోవడమే. ఇక నాకు చెప్పుల కన్నా సాక్సులే కంఫర్టబుల్గా ఉన్నాయండి. ఫస్ట్ టైం వేసుకెళ్ళలేదు కదా, రెండోసారి వద్దంటే మా వారు అస్సలు వినలేదు. ఇక ఆ చెప్పులతో నేను నరకం చూశాను. అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకెళ్ళకూడదని అంటారనమాట. చెప్పులు ఉన్న వాళ్ళ వెనకాల, అప్పులు ఉన్న వాళ్ళ వెనకాల అస్సలు వెళ్ళకూడదని సామెత కూడా ఉంది కదా. ఆ దెబ్బతో నేను మా వారి మాట కూడా వినడం మానేశానండి. ఆయన మాటలు వింటే ఇలా తిప్పలు పడాల్సి వస్తుందని. కాకపోతే ఆయన మాట లేకుండా నేను ఏ పని చెయ్యను. ఇక మా పాప ఇక్కడ చీపురుతో తుడిచింది కదండి, అటువైపు దేవుడి దగ్గర చీపురు పెట్టకూడదు కదా, ఇక పైప్తోనే పెట్టేస్తుంది అనమాట. మాకు పొద్దున్న సాయంత్రం కూడా పైప్ వస్తుందని చెప్పాను కదండి. ఇక సాయంత్రం పైప్ వచ్చేటప్పటికి వరండాను బయట మాత్రం కడుక్కున్నాము. లోపలైతే నేను బకెట్తో నీళ్ళు మోసుకెళ్ళి కడిగేసుకున్నాను. లోపలైతే ఎక్కువ నీళ్ళే పడతాయండి. ఈ పైప్తో కడుక్కోవాలంటే మళ్ళీ సాయంత్రం అయిపోతుంది కదా. ఇక బకెట్లతో ఇంట్లోకి మోసేసుకుని ఇల్లంతా కడిగేసాను. ఇక మా పాప అయితే, నేను స్నానం చేయకుండా ఈ పక్కకు రాము కదండి, మా పాప తొందరగా స్నానం చేసి వచ్చేసి దేవుడి దగ్గర తుడిచేస్తే ఇక బయటంతా నేను కడిగేసుకుంటాను అనమాట. ఇక ఈ వరండాను బయట సప్తా మాత్రమే ఉందండి కడగడానికి. ఇంతవరకు అయితే దేవుళ్ళు ఇలా లేరండి, చెక్కతో చేసి ఉంచారనమాట. ఆ చెక్క కూడా పగిలిపోయి కదిలిపోయిందండి బాగాను. అలా కదిలిపోతే మళ్ళీ ఎక్కడ పడిపోతాయో అని భయమేసి నేను కొంచెం సిమెంట్ పామాను. అలా సిమెంట్ పామి ఇలా పెయింట్ వేసుకుంటే ఇప్పటికి అలా ఉన్నారనమాట దేవుళ్ళు. లేకపోతే మొత్తం పడిపోయాయండి, ఇరిగిపోయాయి. మనం పువ్వులు ఎట్టినా సరే కదిలిపోయాయి అనమాట. ఇక నాకే భయం వేసింది, ఒకవేళ ఏమన్నా పడిపోతే ఏమి ఎఫెక్ట్ అవ్వద్దా అని చెప్పేసి ఇక నేను సిమెంట్ వేసాను గట్టిగా. ఇప్పుడైతే ఏ టెన్షన్ లేకుండా చేసుకోవచ్చండి పూజ. ఇక ఇల్లు కడుక్కొచ్చేసిన తర్వాత ఈ సామానం మొత్తం ఆరిపోయినాయి కదా, ఈ ఆరిపోయిన అన్నిటిని నేను అవసరం ఉన్న వాటిని మాత్రం తీసుకుని అవసరం లేని వాటిని ఇలా కవర్లో కట్టేసుకుంటానండి. ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటానమాట. ఇక్కడికి ఈ పనులు అయితే బాగానే చేసేసుకుంటున్నాము. మా ఇంటి దగ్గర పనులు అయితే అస్సలు అవ్వలేదండి. అక్కడ చాలా సామాను ఉన్నాయి. ఇత్తడి బిందెలే ఒక 10 ఉన్నాయండి. ఆ బిందెలను తోముకునేటప్పటికే నాకు చాలా టైం పట్టేస్తుంది. మరి మొన్న సంవత్సరమేనండి మేము మొత్తం కలర్స్ వేసామని చెప్పాము కదా. ఈసారికి మా వారికి వద్దులే అంటున్నారు. మరి ఏం చేయాలో ఇక తర్వాత ఆలోచించాలి ఆ ఇంటి గురించి. ఇక సాయంత్రం అయిన తర్వాత మా పాప అయితే ఇల్లు మొత్తం మారిపోయిన తర్వాత ఇలా బెడ్షీట్లు అవి తెచ్చేసి దుప్పట్లు సర్దేస్తుంది అనమాట. వంటగది పైన పట్టులు కదండి, అదంతా దుమ్ము రాలిపోయి చండాలంగా పడిపోతుందని చెప్పేసి ఆ ట్రైని తిప్పేసి ఆ ట్రై లోపల ఈ సామాను అనేది కారం డబ్బాల్లో దుమ్ము పడిపోతుంది బాగా, అందుకని చెప్పేసి అలా పెట్టాను. క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి. వీడియో కూడా అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి.